హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు thumbnail చూడంగానే అందరికీ అర్థమై ఉంటుంది. ఈ రోజు అయితే బీరకాయ కర్రీ, అది కూడా నా స్టైల్లో. సో యాక్చువల్గా నేను లాస్ట్లో చెప్తాను ఏం చేశాను అనేసి. వీడియో అయితే టోటల్గా చూడండి, మొత్తం ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి, కుదిరితే కమెంట్ మీ ఇష్టం చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా. సో ఈ కర్రీ చేయడానికి ముఖ్యంగా కావాల్సింది నేతి బీరకాయలు. మనకి నార్మల్గా బయట దొరుకుతాయి కదా బీరకాయలు, అవి కావు, నేతి బీరకాయలు. సో వెంటనే చెట్టు నుంచి తెంపి వండుకుంటే చాలా బాగుంటుంది. సో నేతి బీరకాయలు ఇలా కట్ చేసుకోవాలి అండ్ టమాటోస్ 2 కట్ చేసుకోవాలి, ఒక 3 to 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఒక పెద్దది ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత వెల్లుల్లిని కూడా బాగా దంచి స్మాష్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా దంచి ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనమైతే 2 tablespoons స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇంకా పప్పులు వేసుకుంటే కూడా బాగుంటుంది. సో మేమైతే పోపు గింజలోకి ఓన్లీ ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకున్నాము. సో ఇంకా పప్పులు యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా వెల్లుల్లి ఉంది కదా, ఆ వెల్లుల్లి కూడా దాంట్లో వేసేసుకోవాలి. వెల్లుల్లి దాంట్లో వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక లైట్గా కలుపుకొని ఒక 1 minute అలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఆనియన్స్ అండ్ పసుపు మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత అయితే టమాటోస్ యాడ్ చేసుకోవాలి అందులోకి. సో మంచిగా టమాటోస్ యాడ్ చేసుకొని టమాటోస్ మంచిగా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. టమాటోస్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో ఎందుకంటే నేతి బీరకాయలు చాలా స్పీడ్గా కుక్ అయిపోతాయి అన్నమాట, అందుకని టమాటోస్ మంచిగా కుక్ చేసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం ఇట్లా మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ వరకు చూడండి, లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి. టమాటోస్ మంచిగా కుక్ అయిన తర్వాత అయితే మనం బీరకాయలు యాడ్ చేసుకోవాలి. వితిన్ 5 minutesలో అయిపోతుంది అన్నమాట. కర్రీ మాత్రం చాలా స్పీడ్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నేతి బీరకాయలతోటి చాలా డిఫరెంట్ స్టైల్స్లో కూడా కర్రీ చేసుకుంటారు. సో ఇక్కడ నేతి బీరకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. నేతి బీరకాయలు వేసిన వెంటనే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ మీకు స్పైసీకి తగినంత కారం అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ 1.5 స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసేసుకోవాలి. సో మీరు ఎండు కారం వేయకుండా నార్మల్గా పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలా ఒక 10 minutes or 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మంచిగా అలా మూత పెట్టేసుకొని ఒక 5 minutes అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. వితిన్ 5 minutesలో బీరకాయలు ఉడికిపోతాయి అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా కుక్ అయిపోతాయి, మంచిగా రెడీ అయిపోతుంది అన్నమాట కర్రీ మాత్రం. సో నేనైతే ఒకటి చెప్తా అన్నా కదా యాక్చువల్గా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను. సో మీకోసం అయితే కర్రీ వీడియోకి చూపిద్దాం అనేసి నేను వీడియోకి చూపిస్తున్నాను. కానీ ఇక్కడ కర్రీ చేసింది నేను కాదు, కర్రీ చేసింది మాత్రం మా మమ్మీ. దీనికంటే ముందు అయితే ఒకసారి నేను కర్రీ చేసా కానీ అప్పుడు వీడియో తీయలేదు. సో ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇదైతే చేసింది మా మమ్మీ, నేను చేయలేదు. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా కర్రీ టేస్ట్ చూద్దాం అనేసి అయితే వేడి రైస్ అండ్ కర్రీ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ప్లేట్లోకి. సో మంచిగా వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అండ్ మీకు టమాటో ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే టమాటో ఫ్లేవర్ అంతగా నచ్చదు. సో మీకు టమాటో ఫ్లేవర్ వద్దు అనుకుంటే కొన్ని టమాటోస్ యాడ్ చేసుకోండి. అంటే నేను ఇక్కడ 2 యాడ్ చేసుకున్నాను, సో మీరు 1 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా యాడ్ చేసుకొని ఇంకా హ్యాబిట్ అంతే, మంచిగా తినేయడమే. ఇంకా వీడియోలో ఇంత పెద్దగా అవుతుంది. సరే మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.